నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఒక మహిళ వివాహం కంటే ముందే అప్పు చేసి ఆ తర్వాత వివాహం చేసుకుంటే ఆ అప్పులకు గాను అప్పిచ్చిన వ్యక్తి భర్త మీద కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఇందులోని ఆర్డర్ 22 రూల్ 7 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా ఒక మహిళ తన వివాహం కంటే ముందు తాను చేసినటువంటి అప్పులకు వివాహం కంటే ముందే తాను వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తుంది. అలాగే వివాహం అయిన తర్వాత కూడా ఆమెనే వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తుంది ఆ అప్పులకు. అలా కాకుండా ఆమె భర్త కూడా ఆ అప్పులకు బాధ్యుడని కేసు ఫైల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అది చట్టరీత్యా చెల్లుబాటు కాదు, అది నేరం అవుతుంది. ఎవరైతే వివాహం కంటే ముందు అప్పు చేశారో ఆ వ్యక్తులు మాత్రమే ఆ అప్పులకు బాధ్యులవుతారు. వివాహం కంటే ముందు చేసినటువంటి అప్పులకు వాళ్ళు మాత్రమే వడ్డీతో సహా చెల్లించాలి. వివాహం కంటే ముందు వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద న్యాయస్థానంలో అటాచ్మెంట్ కోసం కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.